వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతిలో మరో అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవక్త బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారిచే భగవన్మామ వైభవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం జరగనుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5:30 తిరుపతిలోని మహాతి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ధర్మం అనే అంశంపై ఆయన అందించే ప్రసంగం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది. ప్రవేశం ఉచితమని, భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ జ్ఞానయజ్ఞాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఫిల్మ్ సొసైటీ మా కేజీకే ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ప్రవచనాలు భగవన్నామ వైభవం గురించి, భగవంతుడు ఆయన ప్రాశస్త్యం అనేది చాలా ప్రత్యేకంగా ఎత్తుకుంటే ఇప్పుడున్న యువతకి దాని గురించి పెద్దగా అవగాహన లేదు. వాళ్ళు పోయే చెడు మార్గాలు అయితే ఏంటి, ప్రత్యేకంగా చెప్పండి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా విలువలు లేకుండా వీళ్ళన్నట్టు మానభంగాలు, హత్యలు ఇట్లాంటివన్నీ కూడా మన భగవన్నామ ప్రభావం గురించి, భగవత్ స్వరూపుడు మనం తీసుకున్న జీవితాన్ని మానవతా విలువలతో మనం గడపాలని ప్రత్యేకంగా ప్రవచనాలు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రత్యేక సలహాదారు. ప్రత్యేకంగా స్టూడెంట్స్కి సంబంధించి కూడా ఆయన అనేక ప్రవచనాలు చెప్తుంటారు. సో ఈ భగవన్నామ వైభవం గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న కుళ్ళునైతే ఏమి, అసూయ రాగద్వేషాలు అయితే ఏమి, ఒక చెడు ప్రవర్తనలన్నీ కూడా ఆయన ప్రవచనాలతో కనువిప్పు కలుగుతుందని ఆశిస్తూ అందరూ కూడా తిరుపతిలో ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంకొద్దిగా మంచిగా ప్రవర్తించాలని, ఎందరో మహానుభావులు తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని, దాంట్లో శంకర్ దయాళ్ శర్మ గారు కూడా ఒకరు, ఇక్కడే ఆయన నివాసం ఏర్పరచుకోవాలని కూడా కోరుకున్నారు. సో ఈ తిరుపతి ప్రభావం తిరుపతిలో అడుగు పెడితేనే చాలు, ఇది దైవిక క్షేత్రం అనే విషయాన్ని కూడా ఆయన ప్రవచనాల్లో ఉద్బోధిస్తారు. సనాతన ధర్మ, సనాతన జ్ఞానపుత్ర, ప్రవచన చక్రవర్తి, సనాతన ధర్మ ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే భగవన్నామ వైభవం ఈరోజు చేశారు. ఈ కార్యక్రమానికి సాయంకాలం విశ్రాంతి టీటీడీ ఆస్థాన గాయకులు నాద చింతామణి, అన్నమయ్య గాన విశారద, వాగ్గేయ సంగీత కళా ప్రవీణ, శ్రీ అన్నమయ్య సంకీర్తన శిరోమణి శ్రీ బొమ్మశెట్టి రఘునాథ్ గారిచే అన్నమాచార్య కీర్తనలు ఒక 15 మినిట్స్ ఉంటుంది. చాగంటి కోటేశ్వర కమిటీ తరఫున, కార్యవర్గ సభ్యులందరి తరఫున కూడా తిరుపతిలో ఉన్న ప్రజానికి కేవలం ఉచితంగానే కార్యక్రమం ఇస్తున్న అందరికీ కూడా అవకాశం ఉంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష 3వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పటికే వైద్యులు పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. కానీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు రామచంద్ర నిరాకరించారు. ఇక రామచంద్ర యాదవ్ ఆరోగ్యంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక బీసీ హక్కుల పరిరక్షణకు తాను అమర దీక్ష చేపట్టాల్సి వచ్చిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే దీక్షకు పూనుకున్నట్లు చెప్పారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు రక్షణ చట్టం, అమరావతిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, కులగణన ద్వారా బీసీల జనాభా లెక్కలు తేల్చడం, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు చట్టసభల్లో 44% రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల తమ ప్రధాన డిమాండ్లని వివరించారు. వీటిపై వైసీపీ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గూడూరు రూరల్ పరిధిలోని వెందోడు గ్రామంలో జయంపు వరకు సుమారు 7.4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధుల నుంచి 3,40,00,000 రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో కనీస అభివృద్ధి పనులు కూడా జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్, పంపలేరు బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిణామంగా ఉండేటువంటి కార్యక్రమం. మా అధికారులు నాబార్డు కింద ఈ రోడ్డు దాదాపు 3,41,00,000తో ఇది మొత్తం మీద శాంక్షన్ ఇచ్చినందుకు కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇది మొత్తం
7.40 కిలోమీటర్ల తార్ రోడ్డు, అలాగే సీసీ రోడ్డు 2 కలిపి నిర్మిస్తున్నారు ఇక్కడ. అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు తార్ రోడ్డు వచ్చి 1.120 కిలోమీటర్స్, అలాగే కొండాగుంట నెల్లూరు రోడ్డు వచ్చి 5.20 కిలోమీటర్స్, అలాగే తార్ రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం వచ్చి 6.20 కిలోమీటర్స్, అలాగే గూడూరు జైంపూర్ రోడ్డు వెంజోడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి సీసీ రోడ్డు కూడా 600 మీటర్లు, కొండాగుంట కూడా నెల్లూరు కొండాగుంట రోడ్డు కూడా ఇక్కడ ఉంది. అలాగే వెడిచెర్ల గ్రామ పరిధిలో కూడా సీసీ రోడ్డు 600 మీటర్లు వేసేటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం సీసీ రోడ్ నిర్మాణం అంతా కూడా 1 కిలోమీటర్ 1.20 కిలోమీటర్స్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నాబార్డు కింద ఈ నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానంగా మా మోడీ గారికి, అలాగే మా ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి, మా ఆర్ఎండ్బి మినిస్టర్ మా జనార్దన్ రెడ్డి గారికి, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తును నిర్ణయించేటువంటి నేత మా నారా లోకేష్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకెక్కడెక్కడ ఎలాంటి రోడ్లు ఉంటాయో అవన్నీ కూడా మా ఆర్ఎండ్బి అధికారుల సహాయ సహకారాలతో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి పంపిస్తున్నాం. త్వరలో మెట్టు చాలా అధ్వానంగా ఉండేటువంటి రోడ్డు అది పాట చిలుకూరు మధ్యాహ్నం తేదీ అది కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యాకారుల ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకారుల సాత్తుమూరు నిర్వహిస్తారు. శ్రీ రామానుజుల వారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమూరు నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజున శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజుల వారిని బంగారు తిరుచుపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్సీ గ్రీష్మ వేరువేరుగా స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రేపు పార్లమెంట్ లో ఉమెన్స్ బిల్ ప్రవేశపెడుతున్నారు. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆడవాళ్ళ మీద మహిళల మీద ఉండాలని, ఆ బిల్లు ఆమోదం జరగాలని స్వామివారిని కోరుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పోలవరం జిల్లా అడ్డతీగలలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. నిందితుడు మజ్జి శివకుమార్ జిల్లా పరిధిలో సుమారు 13 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఏఎస్పీ బొడ్డు హేమంత్ వెల్లడించారు. నిందితుడి నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏఎస్పీ స్పష్టం చేశారు. మన పోలవరం జిల్లా పోలీస్ ఒక మంచి ప్రాపర్టీ థెఫ్ట్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ అడ్డతీగల పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో మన ఆనరబుల్ డీజీపీ సార్, ఐజీపీ సార్ అండ్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం ఈ డిటెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఒక అక్యూజ్డ్ అయితే పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మజ్జి శివప్రసాద్. మన ఎస్ఐ అడ్డతీగల అలాంగ్ విత్ హిస్ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి, ఈ మన అక్యూజ్డ్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో దొరకడం వల్ల అతని దగ్గర ఒక ప్రాపర్టీ థెఫ్ట్ చేసింది కూడా దొరికింది. సో అలా మనం క్రాక్ చేయడం జరిగింది ఈ కేసు. అలా అతన్ని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన సైంటిఫిక్ ఇంట్రాగేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అది చేయడం వల్ల మనకేమని తెలిసిందంటే ఇతను 13 ప్రాపర్టీ థెఫ్ట్ కేసులో పాల్గొన్నారు. ఇతను 13 డిఫరెంట్ ఇళ్ళని దొంగతనం చేసి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే
ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కలిపి ఒక 122.8 గ్రాములు. అండ్ సిల్వర్ చూసుకుంటే ఒక 678 గ్రాములు. మన పోలవరం జిల్లా పోలీసు ఒక మంచి అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాలు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర దేశవ్యాప్తం చేస్తామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని, రూపాయి విలువ 96.40 పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాజధానుల వ్యాఖ్యల వల్లే జగన్ అధికారం కోల్పోయారని, అమరావతిపై చట్టబద్ధత కల్పించాక మరో పేరు తీసుకురావడం సరికాదన్నారు. టీడీపీ, వైసీపీలు 2 ఒకే నాణానికి ఉన్న 2 పార్శాలని వంటివని, ఏపీ విభజన చట్టం అమలుపై అధికార విపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ₹4.70 అంటే 12 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఇంతగా మన భారతదేశ చరిత్రలోనే రూపాయి విలువ ఇంత దిగజారులే. ఒక్కరు మాట్లాడరు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నోరు మూసుకున్నారు, ఆర్థికవేత్తలందరికీ కూడా నోళ్ళు కొట్టేశారు, మీడియా మాట్లాడదు. అంటే నువ్వేం చేస్తున్నావు దేశాన్ని అడుగుతా ఉన్నావు. ఇవాళ రూపాయి విలువ దిగజారిపోయి దేశమంతా అతలాకుతలమవుతూ ఉంటే, ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటే, రైతు సమస్యలు పరిష్కారం కాక వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, చివరికి పేద వ్యవసాయ కూలీల కడుపు కొట్టడానికి ఇవాళ నీవు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబీజీ రామ్జీ అనే పేరుతో నువ్వు డ్రామాలు ఆడుతూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్రంలో ఒక చేతగాని ప్రభుత్వము, ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వము, ఇవాళ దివాళా కోరుతనం ఉన్న ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ ఒక కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, మొత్తం ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా భవిష్యత్ ఉద్యమాలకు కూడా మేము శ్రీకారం చుడతాం. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించాలని చెప్పి కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా రేపు ఎల్లుండి తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి పోతూ ఉన్నాం. మరి ఇవాళ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమిని బీజేపీని ఓడించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చేనేత కార్మికులు చేనేతల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్న కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. చేనేత సంఘాల జేఏసీ అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేనేతల ఆత్మగౌరవ దీక్ష అనే పేరుతో ఇక్కడైతే ఒక నిరసన ప్రదర్శన అయితే జరుగుతుంది. చేనేత కార్మికులంతా ఏకమై ఇక్కడ నిరసన తమ దీక్షను అయితే తెలియజేస్తున్నారు. అసలు ఈ చేనేత కార్మికుల ఆత్మగౌరవ దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి చేనేత నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, అసలు ఈ చేనేత కార్మికుల ఆత్మగౌరవ దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ఏదైనా ప్రజలకి కష్టం వస్తే ఏ ప్రభుత్వాలను అయితే ఎన్నుకున్నామో ఆ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా మనం అడగడం జరుగుతుంది. దాంట్లో వీళ్ళు అడిగే కోరికల్లో న్యాయం ఉందంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించి సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. కానీ చేనేతలకు ఉన్న డిమాండ్లు ఏంటంటే, మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లా, ప్రభుత్వాన్ని ఫ్రీ పథకాలు అడగట్లేదు, మేము అడుగుతున్నది మేము 203 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వస్త్రాలు నేసి ఆప్కో ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాం, ప్రభుత్వం అమ్మేసుకుంది, వాళ్ళకి లాభాలు వచ్చాయి, సుమారు 6 సంవత్సరాలు అవుతుంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. 203 కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా దానికి అతిగతి లేదు. దానికి వడ్డీలు కట్టలేక సహకార సంఘాలు నలిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ కార్మికులకు పని కల్పించలేక సహకార సంఘాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకేసారి మీరు ఏదో భిక్ష వేసినట్టు ఊరికినే సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కాదు, 203 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వడం వల్ల సహకార సంఘాలు బతుకుతాయి, కార్మికులకు పని కలుగుతుంది. కాబట్టి వెంటనే 203 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక డిమాండ్గా ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్తా ఉన్నారు ఉపాధి పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి, ఆదాయం పెరగాలని అడుగుతూ ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు కాకుండా చేనేతలు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి, అలాగే వృత్తి బతకడానికి, చేనేతలు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవడానికి పరోక్షంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరే కొన్ని పథకాలు ఉన్నాయి. యార్న్ సబ్సిడీ అని, 30% రిబేట్ వస్త్రాల మీదని, పావలా వడ్డీ రుణాలని,
2018 రుణమాఫీ, ఇలా కొన్ని పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వాలు రద్దు చేశాయి. వాటిని పునరుద్ధరించమని మేము అడిగాము. గత ఎన్నికల్లో మీరే హామీ ఇచ్చారు, రద్దు చేసిన పథకాలన్నింటినీ కూడా మేము పునరుద్ధరిస్తాం, చేనేతకు జవసత్వాలు తీసుకొస్తామని చెప్పారు. వాటిని మీరు నిలబెట్టుకోండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది. చేనేతలకు సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. మీరు ఫ్రీ పథకాలు ఇవ్వాల్సిన అవసరం. ఆ 1000 కోట్ల రూపాయలు కూడా వృత్తి బతకడానికి అడుగుతున్నాం. మీరు 150 కోట్లు ఇచ్చామని చెప్పి దాంట్లో 100 కోట్ల రూపాయల పైగా వేరే మార్గాలకు మళ్లించుకుంటా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. చేనేతలకు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవ్వాలని చెప్పి మరొక డిమాండ్గా. అలాగే సహకార సంఘాలకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి సహకార సంఘాలకి కార్మికులకి మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ప్రభుత్వానికి చేరట్లేదు. కాబట్టి మీరు కమిటీలకి ఎన్నికలు నిర్వహిస్తే ఈ కమిటీల ద్వారా ప్రభుత్వానికి చేనేతలు ఏ విధమైన నిజమైన ఇబ్బందులు పడుతున్నారో క్షేత్రస్థాయి సమస్యలు ప్రభుత్వానికి వెళ్తాయి. కాబట్టి వెంటనే సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి. అలాగే గత ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 24,000 రూపాయల నేతన భరోసా ఇచ్చింది. మేము వస్తే 25,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. గత ఆగస్టు 7వ తారీఖున ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఈ రోజుకి దానికి అతిగతి లేదు. అది మీ హామీ, నిలబెట్టుకోవడం లేదనేది మీ విజ్ఞత, ఎన్నికల హామీ. కాబట్టి మేము దాన్ని అడగట్లా. అలాగే మరొకటి, జీఎస్టీ రద్దు చేయమని అడిగితే మేము రియంబర్స్మెంట్ చేస్తామన్నారు. దానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక లేదు. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం చేనేతలు నలిగిపోతూ ఉన్నారు, సహకార సంఘాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చేనేతల యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియకుండా కమిషన్లకు కక్కుర్తిపడి మిల్లుల మీద వస్త్రాలు సరఫరా చేసుకుంటూ హ్యాండ్లూమ్ మీద తీసుకోవాల్సిన టెక్స్టైల్ మిల్లుల మీద, పవర్లూమ్ మిల్లుల మీద, జూట్ మిల్లుల మీద తీసుకుంటూ కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఆప్కో ఎండీ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్గా. ఎందుకంటే ఈరోజు ఆప్కో ఎండీగా ఒకళ్ళు, హ్యాండ్లూమ్ కమిషనర్గా మరొకరు ఉంటే ఆప్కోలో తప్పు జరిగితే మేము వెళ్ళి హ్యాండ్లూమ్ కమిషనర్కి చెప్పుకుంటాం. ఈరోజు దొంగ పోలీసు ఒకటే అవడం వల్ల మా సమస్యలు పరిష్కారం కావట్లేదు, ప్రభుత్వానికి తెలియట్లేదు. కాబట్టి తక్షణమే రేఖారాణిని మా శాఖ నుంచి బదిలీ చేయాలి. ఆవిడ మీద ఏవైతే అవినీతి ఆరోపణలు వస్తున్నాయో వాటి మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పి ఇవే 8 ప్రధాన డిమాండ్లుగా మేము రేపు 20వ తారీఖు వరకు రిలే నిరాదీక్షలు కూర్చున్నాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలనే శాంతియుతంగా. ఇది మా ఆకలి సమస్య ఒక్కటే కాదు. ఈరోజు రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల జనాభా ఉంది. చేనేత సామాజిక వర్గాలు 18 చేనేత సామాజిక వర్గాల జనాభా. 18 నియోజకవర్గాల్లో డైరెక్ట్గా నిలవగలిగే సత్తా ఉంది. 100కు పైగా నియోజకవర్గాల్లో 10,000 నుంచి 30,000 ఓటింగ్ ఉంది. మా గురించే మీరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇంత చులకనగా చూస్తున్నారు. ఇది మా ఆకలి సమస్య కాదు, ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరు నిరసన దీక్షలు చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అయితే చేనేత కార్మికులకు కావాల్సిన అన్ని వసతులు మేము కల్పించామని చెప్తున్నారు. తాజాగా ఏప్రిల్ 1 నుంచి చేనేత మామూలు మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు అని వాళ్ళు పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారు. అంటే ఇవన్నీ మీ సమస్యలు తీర్చినట్టు కదా. అసలు సమస్య ప్రధానంగా అసలు ఇదని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ ఎన్నికల హామీలు నెరవేర్చట్లేదు, సహకార సంఘాల వద్ద ఉన్న సరుకును అయితే కొనుగోలు చేయట్లేదని. అసలు ఈ ప్రభుత్వం ఇస్తున్న హామీలు వారు అంటే ఇప్పుడు ఉచిత విద్యుత్ కానీ ఇటువంటి ఎలా తీసుకోవాలి? మన తాజాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా చేనేతను బతికిస్తాను, చేనేతను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతానన్నారు. అసలు వాటి మీద ఏమంటారు? అసలు యాక్చువల్గా మాకు గతంలో మన ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేనేతలకు మేము బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాం, చేనేతలకి ఏ సమస్య వచ్చినా నేను పట్టించుకుంటామని చెప్పారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 32,000 ఓటింగ్ ఉంది చేనేతలు. మీరు నెగ్గారు. మీ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఏకైక బీసీ సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గం. కానీ వాళ్ళను కూడా మీరు పట్టించుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే చేనేతలు సౌమ్యులు, మంచివాళ్ళు, రోడ్లు ఎక్కరేలు, ధర్నాలు చేయలేరు, నిరసనలు చేయరు, బస్సులు తగలబెట్టరు, రైళ్లు తగలబెట్టరు. కాబట్టి వీళ్ళ నుంచి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక చులకన భావంతో ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే మీకు తెలుసు 200 యూనిట్లను ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని ఉద్యమాలు చేస్తే 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇప్పటికి ఇంకా అమలు కాలేదు. ఈ నెలలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. తీసుకుని పరిశీలించి అర్హులను గుర్తించిన తర్వాత వచ్చే నెలలో ఎప్పుడో దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదే జనసేన పార్టీ, ఇదే బీజేపీ, ఇదే టీడీపీ గత ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చింది. ఆ హామీని ఈ రోజుకి నిలబెట్టుకోలేదు. ఈ నెల 20వ తారీఖు వరకు చేనేతల ఆత్మగౌరవ దీక్షతే కొనసాగిస్తాము. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఈ దీక్షను అయితే సీరియస్ చేస్తామని కూడా దీన్ని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక విశేష స్పందన లభించింది. జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 158 వినతులు అందాయని కలెక్టర్ వెల్లడించారు.
ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలే వస్తున్నాయని, మండల స్థాయిలోనే పరిష్కరించుకోగలిగే వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారం నాణ్యతలో ఉండాలని, నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. సో మనకి ఇప్పుడు ఏమవుతాయంటే ఫీల్డ్ లెవెల్లో ఇంకా స్టెప్కి వెళ్ళాలి. ఫీల్డ్ లెవెల్లో మీరు ప్రతి ఒక్క సమస్య సరిగ్గా చూడట్లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేస్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక 5 ఎండోర్స్మెంట్లు కూడా నేను చూసాను. ఎండోర్స్మెంట్లు కూడా మీరు ఆర్టీ పంపించారు, అక్కడ పంపించారని రాసి క్లోజ్ చేసిన ఎండోర్స్మెంట్ కూడా కనిపించారు. అదేవిధంగా వెబ్లాండ్ కూడా మీ దగ్గర జరగాల్సిన కేసు కూడా క్లోజ్ చేయకుండా పెడుతున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ విఆర్ఓస్ కేసు మీ దగ్గర వచ్చినప్పుడు అది ఏం చేయాలి, ఎలా చేయాలని అర్థం చేసుకుని అదొక హ్యుమానిటేరియన్ కన్సిడర్ కేసుని కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. దీనికి కూడా రిపీట్ అప్లికేషన్స్ కమి వచ్చినాయి, అది మనం రిజిస్టర్ చేయలేదు. ఇంతకు ముందు ఇప్పుడు ఎస్ఎల్ఏ పీరియడ్లో వచ్చిన కేసు మళ్ళీ వస్తున్నాయి. సో మనకి ఇప్పుడు ఏమవుతాయంటే ఫీల్డ్ లెవెల్లో ఇంకా స్టెప్కి వెళ్ళాలి. ఫీల్డ్ లెవెల్లో మీరు ప్రతి ఒక్క సమస్య సరిగ్గా చూడట్లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద కేస్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక 5 ఎండోర్స్మెంట్లు కూడా నేను చూసాను. ఎండోర్స్మెంట్లు కూడా మీరు ఆర్టీ పంపించారు, అక్కడ పంపించారని రాసి క్లోజ్ చేసిన ఎండోర్స్మెంట్ కూడా కనిపించారు. అదేవిధంగా వెబ్లాండ్ కూడా మీ దగ్గర జరగాల్సిన కేసు కూడా క్లోజ్ చేయకుండా పెడుతున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ విఆర్ఓస్ కేసు మీ దగ్గర వచ్చినప్పుడు అది ఏం చేయాలి, ఎలా చేయాలని అర్థం చేసుకుని అదొక హ్యుమానిటేరియన్ కన్సిడర్ కేసుని కన్సిడర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. దీనికి కూడా అంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉందని మనం ఇక్కడ అర్థం చేస్తున్నాం. సెకండ్ లార్జెస్ట్ చూసామంటే చాలా మంది రైతులు వచ్చి సార్ మేము డబ్బులు కట్టేసాము, రిక్వెస్ట్ పెట్టాము, మాకు ట్రాన్స్ఫర్ రావడం లేదు అని చెప్తున్నాం. ఇంత లార్జ్ నెంబర్ వస్తుందని మేము అనుకోలేదు. కరెక్ట్గా ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా సీఎండీ మాట్లాడి మనకు ఆల్రెడీ ఒక 50 ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్య కూడా తీరిపోతుంది. సో మెయిన్గా నేను విఆర్ఓ అని అదేవిధంగా డీటీని ఎంఆర్ఓ అని మీకు ఒకే కోరుతున్నా, లాస్ట్ గవర్నమెంట్లో చేసిన తప్పు దయచేసి చేయొద్దండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చింది, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది. దీన్ని దగ్గరుండి స్క్రూటినీ చేసి ఖచ్చితంగా మీ బెనిఫిట్ ఖచ్చితంగా న్యాయం చేస్తాము. ఎవరు కూడా కడుపు కొట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయదు. ఇది మంచి ప్రభుత్వం, సిస్టమేటిక్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం నుంచే భానుడి ప్రతాపం మొదలై మధ్యాహ్నానికి తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వృద్ధులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం, తక్షణమే దీనికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల అయితే ఈరోజు సోమవారం అలాగే మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు ఏలూరు జిల్లాలోని 2 మండలాలు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 మండలాలు కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఈ రోజు నుంచి కూడా అంటే సోమవారం అలాగే మంగళవారం, బుధవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు అంటే 41 నుంచి 42% వరకు కూడా సెల్సియస్ డిగ్రీలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతాయని ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ఏలూరు జిల్లాలోని ఇటు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు 52 మండలాలు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఏలూరు జిల్లాలోని 2 మండలాల్లో అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 మండలాల్లో కూడా అధిక వడగాల్పులు కూడా తీవ్ర స్థాయిలో వడగాల్పులు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్యం మేరకు కూడా ఇటు వైద్యులు కానివ్వండి అలాగే వాతావరణ శాఖ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజలు బయటికి వెళ్ళేటప్పుడు టోపీ లేదా ఇటు స్కార్ఫులు కానివ్వండి అలాగే రుమాలు కానీ ధరించాలని ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఇటు తీవ్ర ఉష్ణోగ్రతలు అలాగే వడగాల్పులు ఉన్నప్పుడు చెవుల్లోకి డైరెక్ట్గా ఎండ వెళ్లకుండా అలాగే మొహం మీద ఏదైనా ఇటు రుమాలు కానివ్వండి క్యాప్ కానీ ధరించాలని ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎండల్లో ప్రయాణించేటప్పుడు పల్చటి రంగు
దుస్తులు అలాగే పల్చటి దుస్తులను కూడా కాటన్ దుస్తులు కూడా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్తున్నారు. అలాగే కళ్ళ రక్షణ కోసం అయితే ఇటు సన్ గ్లాసులు వాడాలని చెప్తున్నారు. అలాగే వేడిగాల్ని నేరుగా కూడా చెవుల్లోకి వెళ్ళకూడదని కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరైనా వ్యాధిగ్రస్తులు అలాగే గుండె సంబంధిత వ్యాధులు కానివ్వండి, షుగర్ వ్యాధులు కానివ్వండి, అలాగే బీపీ షుగరు ఇలాంటి వ్యాధులు ఉన్నవారైతే వారైతే తీవ్ర జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని ఇప్పటికే వాతావరణ శాఖ కానివ్వండి ఇటు వైద్యులు కానివ్వండి చెప్తున్న పరిస్థితి అయింది. వైద్యులు అయితే ఇటు తీవ్ర వడగాల్పులు అంటే రాష్ట్రంలో పెరుగుతున్న వాతావరణాలు దృష్ట్యా ఇటు డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా శరీరంలో నీరు శాతం తగ్గకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు అలాగే నిమ్మరసం కూడా ఎక్కువగా తీసుకోవాలని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఉదయం 9 గంటల నుంచి అలాగే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు బయటికి రాకూడదని చెప్పి, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో బయటికి రాకూడదని చెప్పి ఇప్పటికే వైద్యులు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవాడు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఎవరు కూడా రాకూడదని చెప్తున్నారు. మొత్తం ఇటు 2-3 రోజుల క్రితం కూడా ఇటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడిపోయి సడన్గా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వర్షాలకైతే తీవ్రంగా ఇటు రైతులైతే ఇటు ఏదైతే వరి ఉందో మొక్కజొన్న కూడా ఇటు కళ్ళాల్లో ఉండిన మొత్తం అంతా తడిసిపోయి రైతులకైతే తీవ్ర నష్టం కలిగించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు తీరా చూసుకుంటే ఇటు ఆదివారం నుండి అంటే నిన్నటి నుంచి కూడా మళ్ళీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు వచ్చి ఇవాళ నుంచి ఎండ తీవ్రత పెరిగిపోయి ఇటు 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఈ రోజైతే మధ్యాహ్నం ఇటు 12-1 గంటకు కూడా ఇటు 39 అలాగే డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే ఎటువంటి అంటే ఈ రాష్ట్రంలో వస్తున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇటు కొన్ని మండలాలు అయితే తీవ్ర ఎండలు వడగాల్పులు కూడా ఉంటాయి. ఆ వడగాల్పులు అట్లా అన్నిటి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రహదారుల వెంబట ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు నగరంలో చూస్తున్నాం, ప్రస్తుతం ఉన్న ఈ సిటీలో ఏదైతే ఉందో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట సమయంలోనే పలచబడిపోయింటే ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. అలాగే రహదారుల వెంబట ఇటు ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు అయితే ఇటు వాటర్కి సంబంధించి అలాగే చలి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇటు రోడ్ల పక్కన చెట్లని అంటే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు నీడ కోసమని మన విజువల్స్లో గమనిస్తున్నాం. ఇప్పుడు బండి మీద ఎవరైతే వస్తున్నారో ఎండ తీవ్రతను తట్టుకోలేక బండి పక్క అంటే చెట్టు కింద నీడ కోసం కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితులు అయితే మనం అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అయితే అధిక ఉష్ణోగ్రతలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంకి అయితే ఇటు 35 నుంచి ఇటు 40 డిగ్రీల సెల్సియస్ ఉంది. రేపు మంగళవారం కూడా అంటే సోమ మంగళవారాల్లో కూడా ఇటు వాతావరణ శాఖ అయితే 41 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉంటుందని చెప్తుంది. ఇటు ప్రజలందరూ కూడా ఉదయం 11 గంటల నుంచి 4:30 వరకు కూడా ఇటు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలని చెప్పి ఇటు ఏదైనా ప్రయాణాలు అన్నప్పటికీ కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వడగాల్పులకు ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా రామణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి. నేను మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారేం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి
కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు. ఆయన ఇందులో స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఎన్టీ రామారావు గారి యొక్క మహాప్రపంచంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దీంట్లో ఉంది నమ్మించి ముంచిన నంగనాచి. ఎన్టీ రామారావు గారు మాట్లాడింది నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం. వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఓసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా ఏంటి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మీ ఎమ్మెల్యే గారే. మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మీ పార్ట్నర్ కలిసెట్టి వారు మీ పార్ట్నర్ అయినా మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మావిగన్ అన్ని ప్రాంతాలని కలుపుతూ అన్ని పేర్లలో ఉన్నటువంటి భాగాల్ని జత చేస్తూ ఈ ప్రాంతాల మధ్య ఆలోచన చేయాలి అని